పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశ సైనిక విభాగమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGCని ఉగ్రవాద సంస్థగా గుర్తించిన EUకు అదే రీతిలో బదులిచ్చింది. EU సభ్య దేశాలకు చెందిన నౌకాదళం, వాయుసేనలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాల ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా EU వ్యవహరిస్తోందని మండిపడింది. EU సభ్య దేశాలు తమ సైనిక దళమైన IRGCని ఉగ్రవాద జాబితాలో చేర్చడాన్ని చట్టవిరుద్ధమైనదిగా, ద్వంద్వ ప్రమాణాలతో కూడినదిగా ఇరాన్ అభివర్ణించింది. అధికారిక ప్రభుత్వ సంస్థలపై ఇలాంటి ముద్ర వేయడం అంతర్జాతీయ సంబంధాల్లో ఒక ప్రమాదకరమైన సాంప్రదాయానికి దారితీస్తుందని ఇరాన్ హెచ్చరించింది. IRGC అనేది కేవలం సైన్యం మాత్రమే కాదని, మధ్యప్రాచ్యంలో ISIS వంటి ఉగ్రవాద సంస్థలను అణిచివేయడంలో కీలక పాత్ర పోషించిన విభాగమని ఇరాన్ తన ప్రకటనలో సమర్థించుకుంది. అటువంటి సంస్థపై ఉగ్రవాద ముద్ర వేయడం వల్ల ప్రాంతీయ భద్రత దెబ్బతింటుందని పేర్కొంది.